అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం చాలా విశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఈ మాసం అత్యంత శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు. వేదానికి సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేదు. అలాగే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం చాలా విశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఈ మాసం అత్యంత ప్రీతికరమైంది. ఈ కాలంలో వీరిద్దరిని పూజించడం వల్ల అనేక పుణ్యాలు వస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అయితే కార్తీక మాసాన్ని ఎలా ఆచరించాలి, ఈ కాలంలో ఎలాంటి పనులు చేయకూడదు, అయితే కార్తీక మాసంలో శివకేశవులిద్దరినీ సమానంగా ఆచరించి కొన్ని పద్ధతులు పాటించాలని అంటుంటారు. అంతేకాకుండా కార్తీక మాసంలో నదీ స్నానం ఎంతో ప్రాముఖ్యమైనదని అంటుంటారు. కార్తీక మాసంలో ఉపవాసం ఉండాలనుకునేవారు కొన్ని నియమాలు పాటించాలి. సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయాలి. ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. అది శాకాహారాన్నే తినాలి. నిత్యం ఆరాధించే దేవునిపై మనసు ఉండాలి. నేలపైనే నిద్రించాలి. దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. ఇక నదీ స్నానాలు చేయడం మంచిది. నదులు దూరం ఉన్న వాళ్ళు వారికి వారానికి ఒక్కసారైనా వెళ్ళడం మంచిది. నదీ స్నానం పూర్తయిన తర్వాత నదుల్లో దీపాలు వదలాలి. ఇక ఈ మాసాన్ని పాటించేవారు మాంసాహారం జోలికి పోకూడదు. మంచంపై నిద్రించకూడదు. ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. ఇతరుల మనస్సును నొప్పించకూడదు. నిత్యం పూజలపైనే దృష్టి సారించాలి. కార్తీక మాసం శివుడు విష్ణువులిద్దరికీ ఇష్టమే. అందువల్ల శైవ విష్ణువు ఆలయాలను దైవ నామస్మరణలతో మారుమోగిపోతాయి. వీలైనప్పుడల్లా ఈ ఆలయాలను దర్శించండి. విష్ణువుకు తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిస పువ్వు, గరిక, దర్పణాలను సమర్పించాలి. శివునికి బిల్వదళాలు, జిల్లేడు పూలను ఇవ్వాలి. అర్చకులకు ఒక పాత్రలో బియ్యం, ఉసిరికాయ వంటి వస్తువులతో కూడిన దీపాన్ని దానం ఇవ్వాలి. ఈ మాసంలో సోమవారం ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటుంటారు.